బ్యాటింగ్ పరంగా చూస్తే ఇండియా మంచి ఫామ్ లో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రోకో బ్రదర్స్ ఫామ్ లోకి రావడం ఇండియాకి కలిసి వచ్చే విషయం. ఇంగ్లాండ్ సిరీస్ లో 100తో ఫామ్ లోకి వచ్చిన రోహిత్ ఐసీసీలో జరిగిన అన్ని మ్యాచ్లలో అదే ప్రదర్శన చేసి మంచి ఫామ్ లో కనిపించాడు. అలాగే బంగ్లాదేశ్ పై సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన శుభ్మన్ గిల్ కూడా నిలకడగా ఆడుతూ మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. రోహిత్ అండ్ గిల్ మంచి ఫామ్ లో ఉండటం ఇండియాకి ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. అలాగే కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ చూస్తే శ్రేయస్ అయ్యర్ 4th ప్లేస్ లో బాగా రాణిస్తున్నాడు. 3 మ్యాచ్లలో 2 హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అలాగే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు కూడా మంచి ఫామ్ లో ఉండటం మంచి విషయం. అవసరమైనప్పుడు పరుగులు రాబడుతూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనింగ్ లో హెడ్ ఫామ్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. మాథ్యూ షాట్ ఈ సిరీస్ లో అంత ఫామ్ లో లేదు అనే చెప్పొచ్చు. స్టీవ్ స్మిత్ కు ఫామ్ తో సంబంధం లేదు. అవసరమైనప్పుడు పరుగులు సాధించడంలో ముందుంటాడు. మిడిల్ ఆర్డర్ లో జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి బ్యాటింగ్ తో పటిష్టంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అందరూ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. సో బ్యాటింగ్ పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు.